సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని బాలుర గురుకుల పాఠశాలను సందర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ గౌడ్, జిల్లా కోఆర్డినేటర్ శోభన్ బాబు గురుకుల పాఠశాలలోకి అనుమతి ఇవ్వని ప్రిన్సిపల్ పోలీసులు బీఆర్ఎస్పీ నేత శోభన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తుంది. కేసీఆర్ సంపదను పెంచి ప్రజలకు పంచితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను ముంచి దోచుకుంటుందన్నారు. మీరు ఇక్కడే ఉంటారా విద్యార్థులు? అన్ని పట్టుకొని ఆనపోతే ఏం చెప్తారు స్టాఫ్ భయపడతారు. ఈ నెంబర్ రాసుకోరు, తీసేస్తారా నెంబర్ ఇబ్బంది ఉన్నా కానీ ఏమన్నా నోటేట్ చేసుకోరు. ఎందుకు వచ్చి ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ నెంబర్ నోటేట్ చేసుకోవాలి. మీకు ఏమైనా ఆపత్తాపైనా దగ్గర ఉన్న కదా 5 o'clock కాపాడుకుందాం గురుకుల పాఠశాలను, కాపాడుకుందాం గురుకుల పాఠశాలను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, రాధర్ కిషోర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. హలో సార్, నమస్తే. మేము విద్యార్థి విభాగం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులము. ఇప్పుడు గతంలో ఈ 1 సంవత్సర కాలంలో 48 మంది పిల్లలు చనిపోయారు. వేరే కార్డు ఉంది, మన దగ్గర లేదు. కాకపోతే ఏం నడుస్తుంది అనేది తెలుసుకోవడానికి మీ స్కూల్కి వచ్చినాం. ఎందుకు ఈ వారం రోజులు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినాక అనుమతి చేద్దన్నారా, లేకుంటే ముందే చెప్పారా? మేమేదో సమస్యల గురించి మాట్లాడడానికి విద్యార్థి మా పార్టీ మాట్లాడుతుందని చెప్పి అలా మీరు బోర్డులు పెట్టుకొని రానియకపోవడం వల్ల మీకు కూడా రేపు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు కూడా మేమే మాట్లాడాలి, మా పార్టీ మాట్లాడాలి, ప్రతిపక్ష పార్టీ కాబట్టి కంపల్సరీ మేము విజిట్ చేయాల్సిందే. మీరు మాత్రం కంపల్సరీ పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వకుండా పోయే రైట్ మాకుంది విద్యార్థి నాయకులుగా. మీరు మీ సెక్రటరీ ఆర్డర్స్ ఫాలో కాండి, మేము మా ప్రెసిడెంట్ గారి ఆర్డర్స్ మేము ఫాలో అవుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆనవాళ్లను తుడిపేస్తాను ఏదైతే ప్రగల్భాలు పలికిండో అందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 50 మంది విద్యార్థులు చనిపోయిన ఈ రోజు వరకు కూడా స్పందించినటువంటి ముద్దు నిద్రపోతున్నటువంటి రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో కేసీఆర్ గారు ప్రజా సంక్షేమము, అభివృద్ధి, సంపదను పెంచి ప్రజలకు పంచాలనే ఉద్దేశం ఉండే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలను ముంచాలే, దోసుకోవాలి, దాచుకోవాలనే ఉద్దేశంతో ఉంటున్నారు తప్ప ఇవాళ తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ విద్యార్థుల గురించి కానీ, వారి భవిష్యత్తు గురించి కానీ పట్టించుకునే పాపన పోలేదు. కాబట్టి ఇవాళ మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మేము గురుకులాలు తిరుగుతా ఉన్నాం. ఎక్కడికక్కడ గురుకులాలకు తాళాలు వేయడమే కాకుండా విద్యార్థులను రానియమని, కనీసం విద్యార్థులతో మాట్లాడనీయకుండా కూడా వాళ్ళను రూమ్లలోనే మీరు ఉండండి, వాళ్ళని కలవద్దు అనే విధంగా ఒక విద్యార్థులను ఒక బంధించి పెంచే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ నిమిషంకైనా మీరు ఆలోచన చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తు చెలగాటం ఆడొద్దని హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఇట్లాగే ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశానుసారం మా బీఆర్ఎస్సీ గురుకుల పాటలో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండలంలోని జనరల్ గురుకుల పాఠశాలను సందర్శించడానికి వచ్చిన విద్యార్థి నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ పోలీసులకు ఫోన్ చేస్తూ లోపలికి పోకుండా అడ్డుకుంటున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ లోపల మరి ఏం జరుగుతుందో, మరి ఏముందని లోపలికి పోనిస్తలేదో మాకు అర్థమైతే లేదు. ఈరోజు గురుకులను మంచిగా మెయింటైన్ చేస్తున్న రేవంత్ సర్కార్ ఈరోజు మమ్మల్ని లోపలికి పోనిస్తే ఏం లేదనే విషయం బయటకు వస్తుందని చెప్పి ఈరోజు లోపలికి పోకుండా చేస్తున్నాడు. ఇక్కడ లోకల్ శాసనసభ్యుడు ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత ఈరోజు హాస్టల్లో పోయి భోజనాలు చేసి అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుతుండు. ఆయన కూడా ఒక ఎస్సీ నాయకుడిగా ఈరోజు ఈ గురుకుల పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు, పేద విద్యార్థులే చదువుకుంటారు. ఆయన కూడా అర్థం చేసుకుని ఈ గురుకులపై మాట్లాడాలి. నువ్వు బానిస కాకుండా నువ్వు ఒక లీడర్లకు, ఒక ఎమ్మెల్యే లెక్క భావించి నువ్వు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి నువ్వు మాట్లాడాలని కోరుతున్నాం.
గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు విద్యావంతుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తను కూడా ఒక రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థిగా తనకు విద్యార్థుల బాధక సాధకాలు తెలుసుకొని ప్రత్యేకంగా తుంగతుర్తి నియోజకవర్గానికి అనేక రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలలు తీసుకొచ్చి సొంత బిల్డింగ్లు ఇప్పించి అద్భుతమైన పౌష్టికారమైన భోజనం అందించిండు. కేసీఆర్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏ లక్ష్యంతో అయితే గురుకుల పాఠశాలను స్థాపించారో ఆ లక్ష్యానికి విరుద్ధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా ఈరోజు నోరు మెదపని పరిస్థితిలో ఉన్నారు. తక్షణమే వీరు గురుకులాలపై మాట్లాడకపోతే బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన మేము ఆ మంత్రులను ఎక్కడికక్కడ గౌరవ చేస్తాం. అదేవిధంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా విద్యార్థి సమస్యలపై, రేపు గురుకుల సమస్యలపై మాట్లాడబోతున్నారు. దానిలో భాగంగా మేము ఈ గురుకుల పాఠ ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది.